సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ప్రారంభ. 6వ రోజు పారాయణ ప్రారంభ. శ్రీ సాయినాథ ఏకాదశి నామావళి. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. ఓం విఘ్న వినాశకాయ సాయినాథాయ నమః. ఓం రోగ నివారకాయ సాయినాథాయ నమః. ఓం మహాభయ నివారకాయ సాయినాథాయ నమః. ఓం శాప విమోచకాయ సాయినాథాయ నమః. ఓం అభయప్రదాయ సాయినాథాయ నమః. ఓం సకల దేవతా స్వరూపాయ సాయినాథాయ నమః. ఓం శరణాగత వత్సలాయ సాయినాథాయ నమః. ఓం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదాయ సాయినాథాయ నమః. ప్రార్థన. సదాసస్వరూపం చిదానందకందం జగస్తంభవస్థాన సంహాయ హేతుం స్వభక్తేచ్చేయ మానుషాం దర్శయంతాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయీశ కృపానిదే అఖిల వృణాం సర్వార్థ సిద్ధిప్రద యుష్మత్పాదరజ ప్రభావమతులం దాతాపి వక్తాక్షమః సద్భక్త శరణం కృతాంజలి పుటః సంప్రాపితో అస్మి ప్రభో శ్రీమత్సాయ పరేశ పాదకమలా నాణ్యచరణ్యం మమ. ఓ సాయి, నీ కథలందు మాకు శ్రద్ధను కలుగు చేయము. చేతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతోషించును అటులనే నీ కథలను చదువువారును వినివారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదురుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వ జీవకోటి యందు భగవంతుని చూచినట్లు చేయగలరు. యు లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర మంగళవారం 6వ రోజు పారాయణ ప్రారంభ. బివి దేవ్ దహనులో తహసీల్దారు. అతను సాయి భక్తుడు. అతని తల్లి నోచిన నోములకు ఘనముగా ఉద్యాపన చేయిస్తూ తప్పక ఆ శుభకార్యానికి రావలసిందని శ్రీ సాయిని ఆహ్వానిస్తూ షిరిడీకి జాబు రాశాడు. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరువను. ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరిగెత్తుతాను. మరి ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తానని జోగ్ అనే భక్తుని చేత సమాధానం వ్రాయించారు బాబా. ఉద్యాపన రోజు భోజన సమయానికి దేవు ఇంటి ముందు ఒక సన్యాసి టాంగా దిగి తాను మరి ఇద్దరితో పాటు భోజనానికి వచ్చానని చెప్పాడు. దేవ్ వారిని మర్యాదగా ఆహ్వానించాడు. వారు ముగ్గురు భోంచేసి వెళ్ళిపోయారు. శుభకార్యం పూర్తయ్యాక శ్రీసాయి రానే లేదంటూ జోగుకు ఉత్తరం రాశాడు దేవు. అతను గుర్తుపట్టడానికి వీలుగా మరిద్దరితో పాటు వచ్చానని చెప్పాను. దేవు నన్ను గుర్తించలేదు అన్నారు సాయి. విషయం తెలిసి సాయిని గుర్తించినందుకు దేవు పశ్చాత్తాపడ్డాడు. అయితే సాయి స్వయముగా వచ్చి తన ఇంటి విందారగించినందుకు ఆయనకు తనపై గల ప్రేమకు ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలైనాడు. ఒకసారి హేమాడ్ పంత్కు తెల్లవారుజామున శ్రీసాయి కలలో కనిపించి ఆ రోజు వారి ఇంటికి భోజనానికి తాను వస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు హోళీ పండుగ అవడంతో హోళీ పూజ ముగించి 2 పంక్తులలో బంధుమిత్రులకు భోజనాలు వడ్డించి మధ్యలో శ్రీసాయి కోసం ఆసనం సిద్ధము చేసి విస్తరి వేసి వడ్డించి సాయి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు హేమాడ్ పంత్. సరిగ్గా భోజన సమయానికి ఆలీ మహ్మద్, మౌలానా ఇస్ము ముజాఫర్ అనేవారు వచ్చి అతని చేతిలో చక్కని సాయిబాబా ఫోటో ఉంచి వెళ్లారు. పరమానందముతో హేమాడ్ పంత్ బాబా ఫోటోను పీఠంపై ఉంచి నైవేద్యమిచ్చి నమస్కరించుకున్నాడు. అందరూ విందారగించారు. స్వప్నంలో చెప్పిన మాట సాయి అలా నెరవేర్చుకున్నారు. శ్రీ సాయిబాబా ప్రతిరోజు కొన్ని ఇళ్లలో భక్ష తెచ్చుకుని తాను తినేవారు. ఆయనకు కొంచెం భోజనమే సరిపోయేది. ఒక్కోసారి బేదలకు భోజనం పెట్టాలని ఆయన అనుకుంటే బజారుకు వెళ్ళి
గోధుమ పిండి, బియ్యము, మసాలా దినుసులు అన్నీ స్వయంగా తానే డబ్బిచ్చి కొనుక్కొచ్చేవారు. మసీదు ముందు పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రను పెట్టి వంట చేసి భగవంతుడికి నివేదించి పేదవారికి, దిక్కులేని వారికి తృప్తిగా పెట్టేవారు. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ సాయి పాదసేవ చేస్తూ భగవద్గీత వల్లె వేస్తూ తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షం తితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః అనే శ్లోకము పెద్దగా చదివాడు. బాబా దాని అర్థం ఏమిటో చెప్పమని అడిగితే పాతము, ప్రతిపాతము, ప్రశ్న, పరిప్రశ్న, సేవ, జ్ఞానము మొదలగు పదాలకు సరియైన అర్థం చెప్పలేక సాయిని ప్రార్థిస్తే ఆయన శంకరాదులు కూడా చెప్పని భాష్యాన్ని ఇలా చెప్పారు. జ్ఞానం పొందాలంటే ఆ స్థితిని పొందిన మహాత్ములను ఆశ్రయించాలి. వారికి ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు, సర్వస్య శరణాగతి చెయ్యాలి. దుర్బుద్ధితో వారిని ప్రశ్నించరాదు. తెలియని విషయాలు తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే ప్రశ్నించాలి. శరీరము తనది కాదని, గురుసేవ కోసమే ఉన్నదని గుర్తించాలి. గురువు శిష్యునకు జ్ఞానం ఉపదేశించడు, జన్మ జన్మలుగా సంపాదించిన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అప్పుడు జ్ఞానమే మిగులుతుందని చెప్పారు సాయి. ఒకరోజు కోటీశ్వరుడైన బూటీ మరియు శ్యామ అనే భక్తులకు శ్రీ సాయి ఒకేసారి ఒకే రకముగా స్వప్నంలో కనిపించి మందిరం నిర్మించండి, నేను అక్కడే ఉండి అందరి కోరికలు నెరవేరుస్తానని చెప్పారు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ సలహాతో శ్రీ సాయి ఆశీస్సులతో బూటీ మందిరం నిర్మించాడు. కాలాంతరంలో అదే సమాధి మందిరం అయ్యింది. 1916లో విజయదశమి రోజున శ్రీ సాయి భావావేశముతో ఈ రోజే నా సీమోల్లంఘనమని పదే పదే చెప్పారు. 1918లో రామచంద్ర పాటిల్ అనే భక్తునికి జబ్బు చేసి చావుకి సిద్ధమై సాయిని ప్రార్థిస్తూ ఉంటే అతని ఆందోళన తీసివేస్తూ సాయి త్వరలో నీకు బాగవుతుంది, నీ చావు చీటి తీసివేశాను. అయితే తాత్యా గురించే నా బాధ, అతను విజయదశమి నాడు మరణిస్తాడు, ఈ విషయం ఎవరికీ చెప్పకు అన్నారు సాయి. అయితే పాటిల్ ఈ విషయము బాలాషింపే అనే భక్తునితో మాత్రం చెప్పాడు. శ్రీసాయి చెప్పినట్లు పాటిల్కి నయమైంది. 1918 సెప్టెంబర్ 28 నుండి శ్రీసాయికి 3 రోజులు జ్వరం తగిలింది. తర్వాత ఆయన వజే అనే వాని చేత రామ విజయం అనే గ్రంథం చదివించుకుని విన్నారు. అప్పుడే ఒకరోజు సాయి చెంత ఎప్పుడు ఉండే ఇటుక ఒక పిల్లవాడి చేతిలోంచి క్రిందపడి విరిగింది. శ్రీ సాయి ఎంతో బాధపడి అది నా జీవిత సహచరి, నన్ను వీడిపోయింది అన్నారు. విజయదశమికి 3 రోజుల ముందు నుంచి భిక్షకు వెళ్లడం మానివేశారు సాయి. విజయదశమికి కొద్ది రోజుల ముందు తాత్యాకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. విజయదశమి వచ్చింది. తాత్యా నాడి బలహీనమయ్యింది. అతనికి అంచె గడియలు సమీపించాయి. అయితే అత్యంత ఆశ్చర్యకరముగా మధ్యాహ్నం అయ్యేసరికి అతని ఆరోగ్యం మెరుగవడం ప్రారంభించింది. అప్పటి నుంచి శ్రీసాయి పరిస్థితి క్షీణించింది. 1918 అక్టోబర్ 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీసాయి భౌతిక శరీరం విడిచేశారు. శ్రీసాయి భౌతిక కాయాన్ని బూటీ నిర్మించిన మందిరంలో సమాధి చేశారు. అతి త్వరగా తాత్యా కోలుకొని జీవించాడు. తన భక్తుని రక్షించడానికి బాబా తన ప్రాణాన్నే తాత్యాకిచ్చారని అందరూ అనుకున్నారు. బుధవారం ఉదయం లక్ష్మణమామ జోషికి సాయి స్వప్నంలో కనిపించి త్వరగా లే, జోగు నేను మరణించానని అనుకుంటున్నాడు, నువ్వు వచ్చి హారతి పూజ జరిపించని చెప్పారు. అతను అలాగే చేశాడు. 16వ తేదీన పండరీపురంలోనున్న దాసగణకు స్వప్నంలో సాయి కనిపించి మసీదు కూలిపోయింది, ఆ స్థలాన్ని విడిచిపెట్టాను, నువ్వు వచ్చి నన్ను పూలతో కప్పని చెప్పారు. దాసుగణ వెంటనే శిష్యులతో సహా షిరిడీ వచ్చి బాబా సమాధిపై పూలు కప్పి సంకీర్తన అన్నదానము చేయించాడు. 1886 అంటే 1886 అంటే సమాధి అవ్వడానికి 32 సంవత్సరాల ముందు మార్గశిర పూర్ణిమ నాడు మహల్సాపతిని పిలిచి, నేను శరీరమును వీడిపోతున్నాను, నా శరీరాన్ని 3 రోజుల పాటు కాపాడు, నేను తిరిగి వచ్చినా సరే
లేకపోతే మసీదు ముందు ఖాళీ జాగాలో పాతేసి గుర్తుగా 2 జెండాలు పాత అని చెప్పి రాత్రి 10 గంటలకు శరీరం విడిచేశారు సాయి. ఆయన ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆడడం లేదు. అందరూ వచ్చి విచారణ చేసి సాయి మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతిపెట్టాలని పట్టుపట్టారు. మహల్సాపతి సాయి శరీరాన్ని తొడపై పెట్టుకుని నిద్రాహారాలు మాని 3 రోజులు అలాగే కూర్చున్నాడు. 3వ రోజున తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ సాయికి తిరిగి ప్రాణం వచ్చింది. బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగతీస్తూ లేచారు. శ్రీ సాయి జనన మరణాలకు అతీతులు. వేప చెట్టు ఆకుల చేదుగుణం పోవడం గురుస్థాన్లోని వేప చెట్టుకు మాత్రమే పరిమితం కాదు. సాయి తన సమాధి అనంతరము లీలలు చూపుతూ ఉంటారు. నీమ్గామ్లోని నానాసాహెబ్ డేంగ్లే గృహానికి సాయి అప్పుడప్పుడు వెళ్ళేవాడు. అప్పుడు వారు ఆసీనులయ్యే స్థలం దగ్గర ఒక వేప చెట్టు మొలకెత్తింది. దాని ఆకులు నిగనిగలాడుతూ సందర్శకులను ఆకర్షించేవి. వేపాకు సహజ చేదు గుణము లేకుండడము ఆ ఆకులో విశేషము. సాయిబాబా బండపై కాలు మీద కాలు వేసుకుని ఆసీనుడైన చిత్రము హేమాడ్ పంత్ గృహంలో ఒకటి ఉంది. జేకర్ చిత్రించిన ఈ చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత సాయిబాబా శిరస్సుకు వెనుక నాగఛాయలు, హృదయము, కుడిపాదం మీద పరమ పవిత్రమైన స్వస్తిక్ ముద్ర చందనపు వర్ణంలో ఏర్పడ్డాయి. బాలక్రామ్ మాన్కర్ సాయిబాబా వైపు ఆకర్షితుడయ్యాడు. ఆయన మిల్లులో పనిచేసే ఉద్యోగం వదులుకుని సాయి ఆజ్ఞ ప్రకారము షిరిడీలోనూ మచ్చింద్రగఢ్లోనూ ఉన్నాడు. ఆ కుటుంబానికి మస్కడ్ ఒక్కడే సంపాదనాపరుడు. ఆయన షిరిడీలో ఉండడం వల్ల ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కలగసాగాయి. ఈ విషయాన్ని ఆయన చుట్టాలు సాయికి చెప్పారు. మస్కడ్ పుత్రులకి ఎట్టి లోటును కలుగనీయను అన్నారు సాయి. సాయి వాక్కు ఎప్పట్లాగే సత్యమయ్యింది. ఆయన కుమారులకు ఇతరులు ఈర్షిపడేటంత ఉద్యోగాలు వచ్చాయి. సాయిని నమ్మితే చాలు, ఆయనే కుటుంబాన్ని నడుపుతారు. ఒక మకర సంక్రాంతి దినాన మేఘశ్యాముడు చెప్పులు వేసుకోకుండా ఎండలో భుజం మీద రాగి బిందెతో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి గోదావరి జలాలు తెచ్చాడు సాయిని అభిషేకించాలని. భక్తి ప్రేమలతో గంగా జలాన్ని తెచ్చేటప్పుడు అతనికి కష్టము బాధ తెలియలేదు. సాయికి కావలసింది భక్తుని హృదయము. మేగుని గంగాజల అభిషేకం వల్ల ఆనాడు సాయీసుడయ్యాడు. ఈ షిరిడీలో మసీదు ఉన్న చోట మజ్ఫర్ షా అనేవాడు ఉండేవాడు. అతని కుమారుడు నివసించు నందూర్కి వరకు అనేక మైళ్ళు అతనికి ఆస్తి భూసంపద ఉంది. నేను అతని దగ్గర వంటవానిగా ఉన్నాను. ఈ మసీదులో దుని వెలిగే చోట అతడు మరణించాడని బాబా చెప్పారు. తన సన్నిధిలో జడమైపోయిన పితళే కుమారునికి ప్రాణం 24 నిమిషాల్లో జీవం వస్తుందని సాయి అన్నారు. అలాగే జరిగింది. స్పర్శతో ఉపదేశం ఇవ్వడము, చూపుతో ఉపదేశం ఇవ్వడము, సంకల్ప బలముతో ఉపదేశం ఇవ్వడము, మంత్ర బలముతో ఉపదేశం ఇవ్వడము అనే 4 విధాలుగా శక్తిపాతం ఉంటుంది. సాయి అలాగే శక్తిపాతాన్ని అనుగ్రహించారు. షిరిడీలో సన్నగా వాన పడుతుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి జ్యోతేంద్ర వాగు దగ్గరకు వెళ్ళాడు. ఏరు పొంగుతుందని ఎవరో అరిచారు. అక్కడున్న అందరూ పారిపోయారు. జ్యోతేంద్రకి ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయాడు. వర్షం కూడా ఉధృతమయ్యింది. 30 అడుగుల ఎత్తులో వాగు అలలు జ్యోతేంద్రను చుట్టుముట్టాయి. బాబా నేను చనిపోతున్నాను నరిచి కళ్ళు మూసుకున్నాడు. ఆ భీకర దృశ్యాన్ని చూడలేక కళ్ళు తెరిచి చూస్తే ఆ వాగులో చెట్లు, చచ్చిన జంతువులు ఇంకా ఎన్నో కొట్టుకుపోతున్నాయి. తాను మాత్రము ఆ వాగులో ఒక ఎత్తైన దెబ్బ మీద ఉన్నాడు. అదెలా సాధ్యమైందో అతనికి తెలియలేదు. మోకాలు లోతు నీటిలో నడిచి అతడు తన బస చేరుకున్నాడు. మరునాడు ద్వారకామాయిలు అతన్ని చూస్తూ సాయి, నేను చచ్చిపోతున్నాను అని అరిచావు, నిన్నెక్కడికి రప్పించింది చంపడానికా అన్నారు. అతడు దయామయుడైన సాయి పాదాలపై పడ్డాడు ఆనందంగా. దునికి 2 వైపులా ఉన్న 2 గోడలకు 2 కొయ్య స్తంభాలున్నాయి. దునికి ఇనుముతో చేసిన తలుపులున్నాయి. దుని నుంచి వచ్చే వేడికి ఈ ఇనుప తలుపు అనేకసార్లు వ్యాకోచించింది. కానీ కొయ్య స్తంభాలు మసి బారడము కానీ వేడికి వంకర్లు తిరగడము కానీ జరగలేదు.
బూటీ మందిరానికి మరమ్మతులు జరుగుతున్నాయి. ఆ మందిరంలో అప్పటికింకా సాయి విగ్రహం పెట్టలేదు. ఒకరోజు 2.5 ఏళ్ల బాలిక కేడీ మాత్రే కుమార్తె బూటీ మందిరం మేడపై నుంచి కింద ఆడుకుంటున్న పిల్లలను చూస్తుంది. ఆ తన్మయత్వంలో ఆ బాలిక పైనుంచి కింద పడిపోయింది. ఆందోళనతో అక్కడున్న వారందరూ పరిగెత్తారు. కానీ ఆ పాప వచ్చి రాని మాటలతో, నాకేమీ దెబ్బ తగలలేదు తెలుసా, నేను కింద పడుతుంటే ఆ సమాధి మీద పటంలోని తాత అంటే సాయిబాబా ముందుకు దూకి నన్ను తన చేతులతో పట్టుకుని కింద నిలబెట్టాడు అంది. ఈ మాటలు విని ఆ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. సాయి తన వారిని పడనివ్వరు. కంటి జబ్బు, తలనొప్పి, ప్రసూతి సమయంలో తారాబాయి తార్కాణ్ను సాయి విచిత్ర రీతుల్లో కాపాడారు. నీవు బాల్యంలో పశువులు మేపుతుండగా వచ్చారు మరిచావా అని సాయి సగుణబేర్ నాయక్తో అన్నారు. అతడు తన తల్లిని అడిగాడు. ఆమె, నిజమే నాయన, నీ 9వ ఏట నువ్వు పశువులు మేపుతుండగా ఒక సాధువు నిన్ను పిలిచారు. నువ్వు నాతో చెప్తే నేను నీ చేత ఆయనకు భిక్ష ఇప్పించాను. ఆయన నిన్ను నా దగ్గరకు ఎప్పుడు వస్తావు అని అడిగి ఆశీర్వదించి వెళ్ళారంది. సాయి మాటలు నిజమేనని రుజువయ్యింది. గోపాల్ భాస్కర్ దాతర్ ఒక న్యాయవాది, సాయి భక్తుడు. ఆయనకు తెలిసిన ఒక స్త్రీ శారీరక బాధలు పడుతూ ఉండేది. మందులు పనిచేసేవి కావు. దాతర్ హేమాడ్ పంత్ రాసిన సాయిబాబా సచ్చరిత్రలోని కప్పాపాము సంఘటనను పెద్దగా చదివాడు. సగం నిద్రావస్థలో ఉన్న ఆ స్త్రీ ఆ గాథను వింది. ఆ స్థితిలోనే ఆమె సాయినిలా ప్రార్థించింది. ఓ సాయిబాబా, కప్పలాంటి అమాయక ప్రాణులను మీరు కాపాడారు, నా మీద కూడా దయ చూపండి. ఆమెకప్పుడున్న గోడకున్న చిలక కొయ్య నుంచి నువ్వు దసరా సందర్భంగా 5 రూపాయల దక్షిణ సమర్పించన్న మాటలు వినిపించాయి. సరే, వ్యాధి నిమ్మలిస్తే అలాగే సమర్పిస్తానంది ఆమె. వెంటనే ఆమెకు పూర్తి మెలకు వచ్చింది. ఆ మాటలు దాతరికి చెప్పింది. 5 రూపాయల దక్షిణ షిరిడీకి పంపింది. ఆ సాయంత్రానికి ఆమె జబ్బు తగ్గుముఖం పట్టింది. హరిబాబు ఫన్సే కేసు సాయికి విన్నవించే లోపుగానే, సాయి, నీకు ఎట్టి కష్టంలో కలుగవు, నీవు నిర్దోషివని తీర్పు చెప్పి నిన్ను విడిపింతురని నీ స్నేహితునితో చెప్పుము అని సాయి ఫన్సేకి చెప్పారు. మన కష్టాలు సాయికి విన్నవించుకోనక్కర్లేదు, ఆయనే గ్రహిస్తారు, అవసరమేదో ఆయనే చేస్తారు. చంద్రాబాయి బోర్కరు సాయి భక్తురాలు. ఆమె భర్తకు సాయి అంటే నమ్మకం లేదు. కానీ ఆమెను సాయి భక్తి నుంచి బయదొలగమని చెప్పలేదు. సాయి అతనికి సూచనలు ఇస్తే పాటించలేదు. రైల్వే డాక్టర్తో చికిత్స చేయించుకుంటున్నాడు. కానీ పరిస్థితిలో మెరుగు లేనేలేదు. చంద్రాబాయి బోర్కర్కు కలలో సాయి కనిపించి, ఏమిటి, కాలు పూర్తిగా పోవాలనుకుంటున్నాడా? కొబ్బరికాయ పిండి ఊది కలిపి రాసి కాలుకు కట్టు, ఆకులు, ఉప్పు, పసుపు, జొన్నలు కలిపి కాపడం పెట్టి అన్నారు. ఆమె ధైర్యంగా రైల్వే డాక్టర్ సూచనలు పక్కన పెట్టి సాయి చెప్పినట్లు చేసింది. విరిగిన ఎముకలు అతుక్కున్నాయి. అతడు నడవసాగాడు. అతనికి చిక్కిచ్చి ఆశ్చర్యం కలిగించింది. అప్పటి నుంచి అతడు సాయి భక్తుడయ్యాడు. రజత సింహాసనంపై ఉండి పూజలు అందుకునే సాయి చిత్రం చావిడిలో ఉంది. సాయి రోజు విడిచి రోజు చావిడిలో నిద్రించే స్థలంలో ఆ పటం ఉంది. ఈ చిత్రానికి చావిడి ఉత్సవంలో ఊరేగింపు, పూజ జరుగుతాయి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబా, ఈ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణ వేడుతున్నాను. నీ కృప వల్ల మంగళవారం 6వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 6వ రోజు పారాయణ ముగిసినది.